మన వారు ఉండబట్టంలో 8 కుమారు 6 కోడళ్ళు 32 చేతగాలు 66 మంది కూలివాళ్ళు ఈ అమ్మ గడపడం దొరసానికి అందరూ ప్రేమగా ఉన్నారా ఏమన్నా తలజరమే మాటి ఒరే 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 జనాల గురించి రోగాల గురించి అడగడం లేదు ఈ కొలల గురించి అవునే నువ్వు అమ్ముడే తాళానికి వచ్చావు అవునే కదా మంది కూడా ప్రేమగా ఉన్నారా అంటున్నా ఓ ఈ కావు కలయ వచ్చిందేమో ఏంది మలేరియా టైఫాయిడ్ డెంగీ జ్వరం వచ్చిందా కాదురా నేను అడిగేది ఏమిటి నువ్వు అడిగి చెప్పేదేమిటి ఏమో అడుగుతాను ఇప్పుడే అలాంటి
మన వాళ్ళు కూడా పట్టణంలో అందరూ శ్రేమనే ఉన్నారని అడుగుతున్నా. అంటే సుఖక్షేమాలు చెప్తున్నావు. అవును మరి. అదే ప్రకారం చెప్తాను. మన వాళ్ళు మన పట్టణంలో 7 కుమారులు 6 కోడళ్ళు అమ్మ చెప్తానంటే క్షేమమారెడ్డి. ఇంతమంది జనాలు వచ్చారు, ఇంతమంది సభలో నువ్వు ఆడి వాడితే నాకు ఎలా అర్థమవుతుందా? ముసడు అప్ప ముసిలోడు ముసిలోడే ఎవరు ముసిలవాడు? ముసిలోడు ఎట్లా 7 మంది పిల్లలు పెళ్ళికొడుకువా? నా తల్లిదండ్రులు మాత వయసులో నాకు వివాహం చేశారు. వయసులో చేసినారో ఆయనకు ముదిరిందో లేదో చూద్దాం. వయసు అంటే అంత నేత వయసు కాదు. 17 సంవత్సరాలకు నాకు బాల వివాహం చేశారు. బాత్రూంలో మా వంశంలో అలాంటి అవసరం పట్టడం లేదు. నాకు ఎందుకు కలిగింది. వెరీ గుడ్. ఎవరు ఇప్పుడు సెంట్రల్ ఒక పక్క ఈ పక్క ఆ పక్క ఎవరైనా కొడతాడు. సెంట్రల్ చెప్ప ఆడు కూర్చొని ఆయన కొట్టాడు. ఈ పక్క ఆ పక్క శాస్త్రం ఎవరైనా కొట్టాడు. ఎక్కడైనా కొట్టాడు పక్కన సెంట్రల్ కొట్టి చూపించాడు. ఆయన ఎక్కడ కొట్టాడు? మన బాధపడి అందరూ శ్రేమనే ఉన్నారు రోడ్లో. చాలా సంతోషంగా ఉన్నావయ్యా. మా కుటుంబంలో వేగలు తెల్లవారితే కాళ్ళ కాలి కట్టుకొని మామిడికి సాలు పెట్టుకొని ముళ్ళకి జాత పట్టుకొని సేద్యం చేస్తేనే రేపేస్తారు. అదంతా అప్పట్లో ఎప్పుడు 2022 ఇప్పుడు 2025 అట్లా కొత్త కొత్త పేపర్లు వచ్చినాయి. షర్ట్ వేసుకోవాలా, జీన్స్ ప్యాంట్ వేసుకోవాలా. ఇట్లా కలిసి సినిమా చూస్తేనే రెడ్డి అంటే రెడ్డి అనిపించుకుంటాడు. దులితేనే రెడ్డి అంటాడు. సినిమాలకు పోవదల్లా, శిఖార్లకు పోవదల్లా ఏ టైంలో జరిగేది ఆ టైంలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మా కాపుమూషలు మాత్రం నువ్వు మీ అమ్మ ధనమైన నుంచి వచ్చావు. మన వాళ్ళు నా 7 మంది కుమారు 31 జీతగాలు 66 మంది కూలి వాళ్ళు అమ్ముడు కింద పని వాళ్ళు తెలిపావా? చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? నాకు నాకన్నా సిగ్గు లేదా అని. ఇప్పుడే కొత్త సాధించి వచ్చావు, కొలు తీరినావు.
పొడి చెప్తే ఇంటికాడ చేయాలని అడుగుతున్నావే ఇప్పుడే కదా ఇంటికాడ కడుక్కొని రావచ్చు కదా అని. ఒరే, ఒరే, ఓ, 30 జీతకాల కన్నా అవును. 67 మంది కూలి వాళ్ళ కన్నా నా ఇంటి కోసం నేను మొత్తం. నీకాని కదప్ప ఆ, ఇంటికాడ అమ్మ దొస్తాను నాకు ముందే ఆ, ఆయమ్మ కాడ కూడా మనమే. ఎట్లా? నీ పెద్ద కోళ్ళ బంగారు గారు ఉంది ఒరేయ్, ఆయమ్మ కాడ కూడా మనమే. ఎందుకురా? మనం చెప్పేది మనం చేసేది. ఏయ్, వాళ్ళకి మంచిగా ఉంటారు కాబట్టి ఆ? వాళ్ళ చేసిన పని వాళ్ళకి ఇష్టం కాబట్టి అవునయ్యా? వాళ్ళ నిన్ను కూడా మంచిగా నడుపుతుంది. ఏమిటి ఆ, రాముడు చూసుకుంటే చేయాలి పని వాళ్ళు అవులే ఎలా తిరుగుతున్నావో అవులే కాస్త చూపిస్తావా? అదే ప్రకారం చెప్తా ఆ, గారు మారేటి గారు అయ్యా రెడ్డి. వాళ్ళు కూడా పట్టాడు వాళ్ళు కూడా మనము నీకెంతమంది కుమారు నాకు 7 మంది కుమారు. నీ 7 కుమారులు ఆ, నీ చిన్న కుమారు వెళ్ళండి ఏంటండి? చేతి అన్నట్లు ఓడయ్యా పోకుండా భాగముల బజార్లో పచ్చికొండు ఆ, సాగుల బజార్లో తంత్రము రాస్తున్నారెడ్డి శివశివా, శివశివా, కుమారుడు వచ్చారు నా చిన్ని కుమార్, ఆ? నా ముద్దుల కుమార్, అవును. నా 7వ కుమార్, 7 కుమారుడు సాగు కాబోవాడు ఆ. చేయకుండా ఇలాంటి పని మాట చేస్తున్నారంటే నాకు ఎంత కుమారము ఎంత భక్ష్యం. నీకే కాదు రెడ్డి ఆ, నాకు కూడా భవిష్యమే ఎందుకంటే వాళ్ళు కూడా పట్టణం వెళ్ళి అవునా? రాఘవుడు కుమారుడు చిన్న కుమారుడు వెంకయ్య గారు అవును. చేతి చేయకుండా ఆ, ఆట పాటల బంగారు బతికుంటూ సాగులో సత్తులు నడుతున్నట్టు అంటున్నారంటే దాని కాపోవాలంతా ఆ, పోకినట్లంతా అవునా? నేను కాకపోతే నన్ను అంటాడు ఏమంటున్నారు? కాక నా కొడక అప్పుడు నా కొడక ఎవరురా? అవునయ్యా? నిన్నన్నిటి లేదు. చేయి చూపించి నన్నన్నిటి మీరు. అంతే కాదప్పా. ఆ, సరే, వాళ్ళంతా ఎప్పుడు బయట పోతా ఉంటారు ఇట్ట. అవును. నన్ను చూసి ఆ. ఆ పూలు మగానే నుంచి శివా, శివాబుయే, నా చిన్ని కుమార్ ఇలాంటి పని మాట చేస్తున్నారని చూసే కాబోవాలందరూ ఇలా నిన్ను మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు ఎన్నికలు చేయకపోయా నీకన్నా తెలియజేమరా మీరు ఎన్నిక నువ్వని చెప్పండి కదా చెప్పి నా ప్రకారం ఆడిపో తిరుగుతారయ్యా రెడ్డి కింద తెలియదు, రెడ్డి కింద కుమార్తె నీకన్నా తెలియదు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అవునయ్యా రాలి, రెడ్డి అయినా వాడు బాగుపడదు. అవులే వీటికి రావాలి, సేద్యం చేయాలా, అవులే దానికి తగిన ఉపాయం చేస్తావా? బాగుపడాలా శాంతి చేయాలా వీటికి రావాలా అవు, అంటే నీ చిన్న కుమారుడు వెంకట గారు బాగుపడేదని చెప్పాలా అవును మరి. ఏ పుట్టించుకునే నీకు తెలియదు ఓకే. కాదులేపా. ఆ, 7 మంది బిడ్డలు పుచ్చుకున్నావు కదా ఆ. యాకుడికి యా ప్రకారం కాబట్టి బాగుపడేది నీకు తెలియదు అవి అంటే కాదురా, వాళ్ళకి చెప్పలేక చేయించలేక కాదు. నా ఇంటి వద్ద 33 జీతకాల కన్నా అవునే. 46 మంది కూలి వాళ్ళ కన్నా వేరుకు వస్తావు కాబట్టి దానికి తగిన ఉపాయం ఏదైనా ఉంటే నువ్వే తెలియజేస్తావేమో అడుగుతున్నా. నేను అవు. రెడ్డి ఆ. నీకు గుమత్త ఆ. ఒక ఆయన తెలుసో తెలియకపోతున్నావు అవును. ఈ ఊళ్ళో తెచ్చిన పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు ఎవరు? ఆయన కనుక్కొస్తాడు ఎవరు అడగచ్చు? యోచన యోచన ఏం చెప్పాడు? ఈ చిన్న కుమారి వెంకటి బాగుపడ శాంతి చేయాలంటే ఆ. ఆయన చెప్పినాడు ఏమని చెప్పాడు? చేతి పని నేర్పించు. ఏయ్! చేతులు ఈ నోరు కాల్పడి ఉన్నాయి. ఆయన చెప్తాడు చేతి పని చేపించాడు ఈ అక్క తగ్గేదని ఎవ్వ అంటున్నాడు అదరా, ఆయన చూడు, చూడు, చూడు. ఓ కాదురా, పని నేర్పించుకొని ఏమన్నా పని గురించి కింద పడేసినట్టు ఉన్నాయా? చంద్రబాబు ఈ మొత్తం దాక్కుని అక్క పని చూసుకున్నాడు అనుకో ఆ. నేను గ్యాంగ్ లీడర్ ఈ గాలి పెట్టుకో ఈ కాంగ్రెస్ వాడికే కాంగ్రెస్ రా. పంపించినాడు ఈ ఊళ్ళో అంత రేట్ ఆయనయ్యా. అంటే వీడు అన్నమాట. ఆ శభాష్. అయినా చేతి మన మీద ఎన్నో కాల్పడి ఉన్నాయి. అవునయ్యా ఒక టైలర్ పని కానీ ఒక మగ్గడి కానీ ఒక టైలర్ పని కానీ ఎన్నో ఉంటుంది ఏదో ఒక పని చేస్తే బాగుపడతారు ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్.
ఏం దాని పని కానీ ఇలాంటి కీలకపడమని నీలాంటి తక్కువ వెళ్ళలో అవును అలాంటి పని వాడు చేస్తున్న పట్ల మా గ్రామం వచ్చిన అలాంటి పని వాడు చేసినా మాకు అవమానమే వాడి సేవ వేసే రీతిగా బాగుపడే రీతిగా నీకు ఎంతమంది కుమారు మరి ఎందుకు ఇద్దరుని మన ఇంటికి ఆగ్రహం ఉన్నాయి కదా మరి నీ చిన్న కుమారుడు వెంకట గారికి ఆ, నమాజ్ కోడలు ఎత్తి చెప్తే చేతి చేసి బాగుపడదని చెప్పి నా ఆలోచన వాడి ఏంటి? నీ ఆలోచన ఏమిటంటే ఆ, మంచి నమాజ్ పడపడికి నా కుమారుడు అప్పుడు చెప్పిన అవునయ్య సేవ చేస్తానని నీ ఆలోచన అది ఎలా కావాలి అయ్యా రెడ్డి వాడి నీ చిన్న కుమారుడు వెంకట గారికి అవును తిరగనాడు చేతాలు తిరిగి తిరిగి లెక్కకి మించిన కోడలు ఎత్తి చెప్తే అప్పటికైనా సేద్యం చేస్తాడు బాగుపడతాడని చెప్పి నా ఆలోచన శభాష్ వాడి నీ ఆలోచన ఏమిటంటే తిరిగి అవునయ్య అప్పుడు చెప్పిన సేవ చేస్తాను అవును నీకు వస్తాను అవునయ్య నీ ఆలోచన అవునయ్య అలాగైతే రాయి. అవునా? పోరయ్యారు మా బాబు రాజా. అమ్ముడు తాళ్ళు మెడకు వెళ్ళి మాయముడ సరమడికి వెళ్ళి సత్యవంతం గురించి రకం చేసుకొని ఆహా నేను మొన్న కొత్త వాళ్ళు కాడికి వచ్చిన అవునే తర్వాత ఎంత వరకు కూర్చొని ఆలోచిస్తాం అదే ప్రకారంగా వెళ్తావా వెళ్ళొస్తా వెళ్ళాలి. ఆహా భయ భయ చిన్నది బంగారు అన్నది వాసనలో చేసి నన్ను బలపడినది భయ భయ చిన్నది బంగారు అన్నది వాసనలో చేసి నన్ను బలపడినది అమ్మా
అక్క దొరసానమ్మ నేనమ్మ తలాన్ని ఓ ఓకే ఏం చేస్తారమ్మా అంటే ఏం చేస్తారమ్మటి బాత్రూంలో ఈ టైంలో మళ్ళీ బొమ్మ ఓ పక్కన ఎవరు మనం ఎక్కడ పైకి రావాలన్న తల్లి